రైట్ డీటెయిల్స్ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. రైతు పండుగ చివరి రోజు కావడంతో సీఎం రేవంత్ బహిరంగ సభలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి హెలికాప్టర్లో బూత్పూర్ సమీపంలోని అమిస్థాన్ కు చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొలుత రైతుల కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ఆయన సందర్శించనున్నారు. ఆ తర్వాత 4 గంటలకి మహాసభ వేదిక ద్వారా రైతులతో సీఎం రేవంత్ మాట్లాడతారు. ఏడాది పాలనలో రైతుల కోసం చేసిన వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల్ని సీఎం వివరిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో అందరి దృష్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపైనే ఉంది. ప్రాజెక్టుతో పాటు పాలమూరు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి హామీల వర్షం కురిపించే అవకాశం ఉంది. రైతు పండుగ సభకి రాష్ట్ర మంత్రులతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి అలాగే షెడ్యూల్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి, ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మహబూబ్ నగర్ జిల్లా వాసులకు ఆయన ఎటువంటి హామీలు ఇచ్చే అవకాశం ఉంది? గాయత్రి, మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రైతు పండుగ చివరి రోజు కావడంతో ఈ రోజు ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, రైతులందరూ కూడా తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఇటు పోలీసులు కావచ్చు, అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే దాదాపు నిన్న మొన్న 3 రోజుల నుంచి కూడా ఈ రైతు పండుగ సంబరాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి వచ్చిన రైతులకు అవగాహన సదస్సులు కల్పించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మంత్రులు జూపల్లి కృష్ణారావుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు వీరంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ ను సందర్శించి రైతులకు ఒక అవగాహన కల్పించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు రైతులకు వివరించే ప్రయత్నం అయితే చేశారు. అందులో భాగంగా ఈ రోజు చివరి రోజు కావడంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి రైతు స్టాల్స్ ను ఆయన సందర్శించి అక్కడ రైతులతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తుంది. 4 గంటల సమయంలో మహబూబ్నగర్ ఇక్కడ ఏదైతే రైతు పండుగ నిర్వహిస్తున్నారో దాని పక్కనే అమితాపూర్ వద్ద కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సభకు సంబంధించి దాదాపు ఏర్పాట్లు పూర్తయినాయని కూడా చెప్పవచ్చు. ఇక్కడైతే భూత్పూర్ చౌరస్తా నుంచి కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రం వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఆ రైతు పండుగకు సంబంధించి ఫ్లెక్సీలు కావచ్చు, కటౌట్లు ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి రాకకు జనస్వాగతం పలికేందుకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా చెందిన వ్యక్తి కావడంతో జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా నుంచి కార్యకర్తలు తరలి వచ్చేందుకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే సాయంత్రం 7 కాలం తర్వాత రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులన్నింటినీ కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. భారీ బహిరంగ సభ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసినట్లయితే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులపై మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. పాలమూరు రంగారెడ్డి పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క దాదాపు ఇప్పటికీ 60-70% పనులు పూర్తయిన నేపథ్యంలో మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి మరియు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్న నేపథ్యంలో దానిపై పూర్తి చేస్తారా, లేదంటే ఇంకా వేరే ఇతర ప్రాజెక్టులు ఏదైనా ఇప్పటికే నారాయణపేట, కొడంగల్ ఇచ్చిపోతున్న పథకానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి నెట్టెంపాడు ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ఏదైతే గుడెందుడి ఏదైతే గట్టు ఎత్తిపోతుల పథకాన్ని కూడా పూర్తి చేసేందుకు కూడా ఆయన ఎటువంటి హామీలు కురిపించబోతున్నారు. అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రత్యేకంగా ఏదైనా హామీల వర్షం కురిపించే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఆ ప్రసంగానికి సంబంధించి ఇప్పటికే ఆయన పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కార్యకర్తలు తరలివస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా చూసినట్లయితే మహబూబ్నగర్ జిల్లాతో పాటు ఇటు నల్గొండ, ఇటు పక్కన ఉన్న వికారాబాద్ జిల్లా నుంచి కార్యకర్తలు దాదాపు 1 లక్ష మంది వచ్చినా కూడా దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేయడం. సాయంత్రం 4 గంటల తర్వాత యొక్క సీఎం సభ పూర్తయిన తర్వాత నేరుగా ఆయన ఇటు నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నట్టుంది. ముఖ్యంగా లక్షల సంఖ్యలో రైతులు తరలి వచ్చే విధంగా
ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ అన్నింటినీ కూడా రైతులు సందర్శించి ముఖ్యమంత్రి సందర్శించడం ఇక్కడ వీళ్ళు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా రానున్న రోజుల్లో గడిచిన సంవత్సర కాలంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, రానున్న రోజుల్లో రైతుల కోసం ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఏ విధంగా ఉండబోతున్నాయో ఆయన ప్రసంగం వినేందుకు మాత్రం పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నేతలంతా కూడా తరలి వస్తున్న సిచ్యువేషన్. మరోవైపు ప్రతిపక్షంలో చేసి ఆయన ఎటువంటి అస్త్రాలు విధించబోతున్నారో అది ఒక రకమైన ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.